बोलो ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్కి జై. అందరికీ జై గణేష. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. అండ్ అప్డేట్ ఇవ్వడానికే వీడియో ఇస్తున్నా. నిన్ననైతే చాలా లేట్గా పోస్టర్ రిలీజ్ చేసి అందరినీ హట్ చేసిర్రు. బట్ నో ప్రాబ్లం, పోస్టర్ అయితే మొత్తానికి రిలీజ్ అయితే అయిపోయిందనమాట. అండ్ ఇంకా వర్క్ అప్డేట్ వచ్చేసి చూసుకుంటే గణేశుడి ఫేస్ కిరీటం ప్లేస్ ఉంటుంది కదా, సో ఆ ప్లేస్లో మట్టి వర్క్ అయితే స్టార్ట్ చేసేసినారు. మీకు కనిపిస్తుంది అనుకుంటా కదా, అన్ని కట్టెలు అడ్డం ఉన్నా కూడా కొంచెమైనా మట్టి మీకు కనిపిస్తుంది కాబట్టి, సో నాకు తెలిసి మీకు కనిపించే ఉంటుంది. సైడ్ ఫేసెస్కి అండ్ అట్లనే కిరీటంకి కూడా మట్టి వర్క్ అయితే స్టార్ట్ చేసినారు. అండ్ గణేశుడి ఫేస్కి స్టార్ట్ చేశాను అనుకుంటా ఇంకా. అండ్ వచ్చేసి కింద నడుం భాగం నుంచి కింద కాళ్ళ వరకు మొత్తం అయిపోయిందనమాట. పాదాల నుంచే స్టార్ట్ చేసిర్రు, ఈ విషయం అయితే మీకు తెలుసు. అండ్ చిన్న చిట్టెలకి అయితే రెడీగా ఉందన్నమాట. అండ్ ఇంకా వర్క్ అయితే చేస్తారు, కాకపోతే అది నిన్న ఆల్రెడీ మీరు చూసిర్రు పోస్టర్ అప్డేట్ చేసే టైంలో. పోస్టర్ పక్కననే చిన్న చిట్టెలకి అయితే ఉండే కదా. అండ్ మన స్వామివారి పాదాలు. అండ్ మీకు ఒకసారి నేను మళ్ళీ పోస్టర్ కూడా చూపిస్తా, చూడని వాళ్ళు చూపిస్తారు. ఓకే, సో నేను బ్యానర్ చూపిస్తా అని చెప్పిన కదా, చూడండి. ఇప్పుడున్న వినాయకుని పేరు వచ్చేసి శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి అన్నమాట. అండ్ మీకైతే సైడ్కి ఏముందో క్లియర్గా కనిపిస్తుంది నేను చెప్పకపోయినా కూడా, బట్ అయినా నేను చెప్తా. ఒక సైడ్ వచ్చేసి శ్రీనివాస కళ్యాణం అండ్ ఇంకో సైడ్ వచ్చేసి శివ పార్వతుల కళ్యాణం అన్నమాట. బాలరాముని కూడా తయారు చేస్తున్నారు. అండ్ ఇంకో సైడ్ వచ్చేసి రాహుకేతులు. అండ్ కింద మీకు క్యాప్షన్ కూడా కనిపిస్తుంది కదా, సి రాజేంద్రన్ శిల్పి సార్. మీ అందరికీ తెలుసు శిల్పి అంటే రాజేంద్రన్ సార్ అని, ఎప్పటి నుంచో సార్ కూడా తీస్తున్నారు. అండ్ అట్లనే రీసెంట్గా జోగారావు సార్ కూడా వచ్చినారు అనమాట. అండ్ ఈ సార్ రావడం ఒడిస్సా టీమ్ మెంబర్స్ని ఆర్టిస్టులని తీసుకొని అయితే వచ్చినారనమాట. అండ్ మన కన్వీనర్ సార్ సందీప్ రాజు గారు. అండ్ అట్లనే రాజ్ కుమార్ అన్న, మీ అందరికీ తెలుసు రాజ్ కుమార్ అన్న చైర్మన్ సార్. ఓకేనా, ఇది మన పోస్టర్. అండ్ ఇక్కడ వచ్చేసి 70 ఇయర్స్ అవుతుంది. సో 70 ఫీట్స్ గణపతిని అయితే రెడీ చేస్తున్నాం అనమాట. ఓకేనా, ఇది మన బ్యానర్లో ఉన్న అప్డేట్. అండ్ గడ్డి వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు కదా ఒడిస్సా టీమ్ మెంబర్స్, వాళ్ళైతే చాలా కష్టపడుతున్నారు. ఇక రాత్రంతా కూడా ఇది చేసుకుంటూనే ఉన్నారనమాట. అండ్ వాళ్ళంత స్పీడ్గా చేయడం వల్లనే మనకి ఇక్కడ బాలరాముడిని నిన్న పోస్టర్ కన్నా ముందే మనకు చూపించేసినారు. రైట్, సో బాలరాముని బ్యాక్ సైడ్లో మకర తోరణం ఉంది కదా, అదంతా మట్టి పెట్టేశారు. నిన్న లైక్ పోస్టర్ రిలీజ్ చేసే టైంలోనే పెడుతున్నారు, మొత్తానికి పెట్టేసినారనమాట. అండ్ అట్లనే బాలరాముడు విగ్రహంకి బ్యాక్ సైడ్ కిరీటం కూడా షేప్ అయితే వచ్చేసింది అనమాట. అండ్ స్వామివారి చేతిలో విల్లు కనిపిస్తుంది కదా. అండ్ ఆల్మోస్ట్ షేప్ అయితే వచ్చేసింది, చూడొచ్చు. కింద కూడా డిజైన్ వర్క్ చూడొచ్చు, నీట్గానే చేశారనమాట. ఇంకా వర్క్ అయితే ఉంది, లైక్ జరిగిన వర్క్ అయితే మీకు చూపిస్తున్నాను నేను. అండ్ పాదాల దగ్గర నుంచి చూసుకుంటే పైన కాళ్ళ వరకు మొత్తం కాళ్ళు అయితే అయిపోయిందనమాట మట్టి వర్క్ ఇక్కడ. అండ్ రాహుకేతుల దగ్గర వచ్చేసి గడ్డి వర్క్ మొత్తం అయితే అయిపోయింది, ఇంకా మట్టి పెట్టేస్తారు అనుకుంటా. మేబీ ఇవాళ సాయంత్రం వరకు కూడా ఇక్కడ గడ్డి పెడతారు అని అనుకుంటున్నాను. అండ్ చిన్న చిట్టెలక చూడండి, క్యూట్గా ఉంది కదా. సో ఇక్కడ వెల్డింగ్ చేసిన పాము పడగ ఫేస్ ఉంటుంది కదా, అదైతే కనిపిస్తుంది అనమాట. మొత్తం వెల్డింగ్ చేసిందే చిన్న రాడ్స్తోని, ఇంకా పెద్ద యాంగులర్స్తో కూడా చేసింది ఉంది. దీనికి అటాచ్ చేస్తారు, అది కూడా మీకు చూపిస్తా. సో అది చేసే ముందు వాళ్ళు మొత్తం డ్రా చేస్తారు కదా పెన్సిల్తో, మ్యాప్ లాగా చేస్తారు కదా, అదైతే ఇక్కడ ఉంది చూడండి. ఓకే, దీన్ని చూసుకుంటూనే వాళ్ళు ఇదంతా వర్క్ అయితే చేశారు. ఓకే, అండ్ రాడ్స్ని బెండ్ చేసి వేవ్స్ లాగా చేసి ఇక్కడ వెల్డింగ్ చేసి పెట్టుకున్నారు. అది దేనికోసమో నాకు కూడా తెలీదు, కానీ తెలుసుకొని అయితే చెప్తా. ఓకే, అండ్ ఇంకా గణేశుడి దగ్గర ఉన్న అప్డేట్ ఇది. సైడ్లకి చూద్దాం ఏముందో. సో ఇక్కడ మీకు రాడ్స్ పెట్టింది కనిపిస్తుంది కదా, ఇక్కడ వచ్చేసి శ్రీనివాస కళ్యాణం అయితే చేస్తారనమాట.
అండ్ బ్యాక్ సైడ్ అయితే మొత్తం స్మూత్గా అయితే చేసారు. మన ఒడిశా నుంచి వచ్చిన టీం మెంబర్సే అనమాట ఇదంతా చేసింది కూడా. చూడొచ్చు స్మూత్నెస్ అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. చిట్టెల్గా గ్రూషర్ కదా అట్లుండే ఇక్కడ కూడా. ఇప్పుడు చాలా అంటే చాలా స్మూత్గా చేశారు. అండ్ సైడ్స్కే కాదు పైన టాప్ ప్లేస్లో కూడా చూడొచ్చు మీరు కదా, స్మూత్గా ఉంది కదా. బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. అండ్ అట్లనే రాడ్స్ పని కూడా చేశారనమాట. రాడ్స్ కూడా ఆ షేప్ వచ్చేటట్టుగా పెట్టినారనమాట. రాడ్స్ అట్లనే లైన్స్ కూడా వెల్డింగ్ చేసి పెట్టారు చూడండి. ఇది మన శ్రీనివాస కళ్యాణం దగ్గర ఉన్న అప్డేట్. గణేశుడికి ఎగ్జాక్ట్గా రైట్ సైడ్ అనమాట. ఓకేనా. ఇది వచ్చేసి గణేశుడికి లెఫ్ట్ సైడ్ శివపార్వతుల కళ్యాణం అనమాట, ఆ మండపము. ఈ మండపం దగ్గర కూడా లైక్ స్మూత్నెస్ అయితే చేసారు. టాప్ ప్లేస్లో స్మూత్ కనిపిస్తుంది. ఇంకా రైట్ సైడ్లో చేయలేదు అనుకుంటా, రైట్ లెఫ్ట్ అది కొంచెం అంటే లైక్ వర్క్ అయితే చేశారు కానీ స్మూత్గా కనిపించట్లేదు. ఇంకా వర్క్ చేస్తారనుకుంటా మేబీ. ఓకే. అండ్ ఇది ఇక్కడ ఉన్న అప్డేట్. ఇంకా రాడ్స్ అయితే పెట్టలేదు, పెడతారనుకుంటా. ఇంకా లోపల ఏం అప్డేట్ ఉందో చూసేద్దాం. ఓకే. సో ఇక్కడ చూసుకుంటే పాము షేప్లో యాంగ్లర్స్ని వెల్డింగ్ చేశారనమాట. పెద్ద గణేశుడు కదా, సో యాంగ్లర్స్ యూస్ చేస్తే అంటే స్ట్రాంగ్ ఉంటుంది అనమాట. చిన్న చిన్న రాడ్స్ కంటే ఇవి పెద్దగా ఉంటాయి కదా కొంచెం, సో అందుకని ఇవి యూస్ చేస్తారు. అండ్ ఇక్కడ రెండు చూపిస్తున్నాను కదా, ఇక్కడ ఇంకా 2-3 పెట్టినారు చూడండి, లించోబెట్టినారు. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ యాంగ్లర్సే. యాంగ్లర్స్తోని పాము షేప్ అయితే చేశారు చూడండి. అన్నీ కూడా సీ లాగానే కనిపిస్తున్నాయి చూడండి. పాము పడగా ఈ ప్లేస్లో వస్తుంది. ఇంకో ఇక్కడ ఒకటి కనిపిస్తుంది కదా, ఇక్కడ కూడా ఒకటి కనిపిస్తుంది చూడండి. సో ఇప్పుడు అక్కడ మీకు చూపించిన కదా నేను, పాము పడగా ఇక్కడ పెడతారని చెప్పేసి. అట్లా పెట్టే ముందు చూడండి రాడ్స్ అయితే ఇట్లా సైడ్కి పెట్టుకుంటారు మొత్తం. కనిపిస్తుంది కదా, ఇట్లా రాడ్స్ పెట్టి ఇంకా మళ్ళీ దానికి కూడా అవుట్లైన్ అయితే చేస్తారనమాట. ఇదంతా వచ్చేసి పాము. ఓకే. ఇక్కడ కనిపించే రాడ్స్ కూడా పామువే, చిన్న రాడ్స్తో చేశారు. ఓకే. మట్టి సంచులు వచ్చినాయి చూడండి, బ్యాక్ సైడ్లో సంచులు అయితే కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా మట్టి సంచులే. లైక్ చాలా అయితే వచ్చినాయి, కొన్ని ఆల్రెడీ పైకి తీసుకెళ్ళిపోయినారు. అండ్ ఇప్పుడు వచ్చేసి లంచ్ టైం కదా, సో అందరు కూడా లంచ్ చేయడానికి వెళ్ళారు. వర్క్ కనిపిస్తలేదు మీకు, కానీ అయినా నేను చేసిన వర్క్ అయితే మీకు చూపిస్తూనే ఉన్నాను కదా. సో ఇక్కడ చూసుకుంటే త్రిశూలం అయితే రెడీ చేశారు, మొత్తం వెల్డింగ్తో అయితే చేసారు అనమాట, చిన్న చిన్న రాడ్స్తో. నేను చెప్పిన కదా మట్టి సంచులు వచ్చినాయని. ఇక్కడ గుడి ఉందని మీకు తెలుసు కదా, గుడి లోపల అయితే చాలా సంచులే కనిపిస్తున్నాయి. అండ్ ఇవే మాత్రమే కాదు, ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ సైడ్ కూడా ఉన్నాయి అన్నమాట. సో ఇక చూడొచ్చు మట్టి సంచులు వచ్చేసినాయి. ఓకే. సో ఇన్ని క్లే బ్యాగ్స్ అయితే కనిపిస్తున్నాయి, మొత్తం లోపల అయితే ఫిల్ అయిపోయింది. సో మట్టి లైక్ సిమెంట్ లాగా ఉంది, బట్ ఇది మట్టి ఏమంటే సిమెంట్ అయితే కాదు, క్లేనే. ఓకే. చూడండి ఇక్కడ కూడా ఓపెన్ చేసేసినారు. అండ్ ఇదే అబ్బా ఇంకా అప్డేట్. అందరు చెప్పండి ఒకసారి, జై బోలో గణేష్ మహారాజ్కి జై. అందరికీ జై గణేష అండ్ హ్యావ్ ఏ వండర్ఫుల్ డే అండ్ బాయ్ బాయ్.